ఓం శ్రీ గురుభ్యో నమః. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపయన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మా విజయుంజేరడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయమున్ పదునకిచువెట్కాని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్యమాపిన ముని వంద్యుని పదభక్తి మొనయున్నాకు కుప్పించి ఎగసిన కుండలమున కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావునగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కర్ణి మెరసి నేడు భీష్ముని జంపుదు నినుగాతు విడువుము అర్జునాయనుచు మద్విశిఖ వృష్టి తెరలి తను జంతుదేవుండు దిక్కు నాకు తెరలి తను దెంచు దేవుండే దిక్కు మనకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలేలన్నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోనరూపకుడై ఒపుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక ఇవాళ నుంచి కూడా చతుర్థ స్కంధంలో 10వ అధ్యాయంలో ఆ ధ్రువుడి యొక్క తర్వాత కథని మనం చూద్దాం. ఇప్పుడు దుత్తానపాద మహారాజు ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయే ముందు ధ్రువుడికి ఆయన వివాహం చేశాడయ్యా విదుర. ఆ వివాహం చేసినటువంటి విశేషాలు కొంచెం మనం స్ఫురించుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ మైత్రేయ మహర్షి ఇలా చెప్తూ ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువ ఉపయేమే భ్రమింనామి తత్సుతౌ కల్పవత్సరౌ. ఓ ధ్రువ, ఓ విదురా, శిశుమార ప్రజాపతి అని ఉన్నాడు కదా, అంటే జ్యోతిర్మండలాలన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే పుట్టుకుంటూ వస్తాయో అటువంటి ఆ జ్యోతిర్మండలాలను పుట్టించేటువంటి శిశుమార ప్రజాపతిని ఉన్నాడు. ఆయనకి భ్రమి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ధ్రువుడికిచ్చి ఉపయేమే వివాహం చేశారు. చేసిన తరువాత ఆ భ్రమి అనేటువంటి అమ్మాయికి ధ్రువుడికి కూడా
కల్పః వత్సరః అనేటువంటి ఇద్దరు మగపిల్లలు పుట్టారు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటిది ఏమిటంటే శింశుమార చక్రము అంటే జ్యోతిర్మండలం ఎప్పుడు కూడా నిరంతరము తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటువంటి లక్షణాన్ని ఆ శింశుమార ఆ జ్యోతిర్మండలం యొక్క గుణము అంటే ఆ జ్యోతిర్మండలంలో ఉండేటువంటి తిరుగుట అనేటువంటి ఆ ప్రాసెస్ పేరు భ్రమి. ఇది దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఒక స్థిరమైనటువంటి ధ్రువము చుట్టూ ఒక స్థిరమైనటువంటి యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ యాక్సిస్ ఎవరు అంటే ధ్రువుడు కదా. కాబట్టి ధ్రువుడి చుట్టూ శింశుమార ప్రజాపతికి సంబంధించినటువంటి ఆ తిరుగుట అనేటువంటి అమ్మాయినిచ్చి ఆయన వివాహం చేశాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నట్టుగా మనకి చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకి సాధారణంగా ఈ తిరగడం అనేటువంటి దాంట్లో రెండు ఉంటాయి. తిరుగుట అనేటువంటిది ఎక్కడ ఏదైనా సరే తిరుగుతోంది అంటే తిరగడానికి స్పేస్ ఉండాలి. ఆ స్పేసులో ఏదైనా తిరుగుతూ ఉంటుంది. తిరగడము అనేటువంటి దాంట్లో ఇన్హరెంట్గానే స్వాభావికంగానే దాంట్లో కాలం కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి 10 అడుగులు వేసామనుకోండి. 10 అడుగులు అనేటువంటిది స్పేసు. ఇక్కడి నుంచి ఒక 9ంటికి బయలుదేరితే 10 అడుగులు వేయడానికి ఒక నిమిషం పట్టింది అనుకుంటే ఆ నిమిషము అనేటువంటిది స్పేసు. ఈ రెండిటి యొక్క కాంబినేషను కూడా ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఈ తిరుగుట భ్రమికి కల్పము వత్సరము అనేటువంటి కొడుకులు పుట్టారు అని చెప్తూ ఉన్నారనమాట. ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ తిరగడము అనేటువంటిది ఉండదో, ఈ భ్రమత్వం అనేటువంటిది ఉండదో, అప్పుడు సృష్టి అనేటువంటిది ఉండదు. ఉదాహరణకి మనం ఒక సింపుల్ యాటం తీసుకున్నాం అనుకోండి. ఒక పరమాణువు తీసుకున్నట్లయితే అందులో పరమాణువులో ఒక ఎలక్ట్రాను ఒకటి తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూనే ఉంటుంది. దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది? ఆ సెంట్రల్ పాయింట్లో ఉండేటువంటి ప్రోటాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగాలి అంటే ఆ పరమాణువులో స్పేస్ ఉండాలి. తిరుగుతోంది అంటే ఒక సెకండ్కి ఎంత దూరం తిరిగింది, సెకండ్కి అది స్పేస్లో మారుతూ ఉంటుందిగా. ఇలాగ భ్రమించడంలో కల్పము టైములు వస్తాయన్నమాట. సంవత్సరము కల్పము అని. అయితే అక్కడైతే మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్ అనేటువంటి టైం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంటుంది. కాబట్టి ఓ విదురా, ఈ సృష్టి అంతా కూడా ఒక స్థిరమైనటువంటి అచలమైనటువంటి పరమాత్మ అనేటువంటి సిస్టమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఆ స్థిరమైనటువంటి దాంట్లో ధ్రువత్వము అనేటువంటి ప్రాసెస్ చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కల్పము, వత్సరము, కల్పములు అంటే బ్రహ్మకల్పాలు అంటూ ఉంటాం. కొన్ని కోట్ల సంవత్సరాలు కల్పం కింద వస్తుంది. సంవత్సరము అంటే అది ఒక యూనిట్, 2 టైమ్ యూనిట్స్ అన్నమాట. ఒక పెద్ద యూనిట్ ఉంటుంది, ఒక చిన్న యూనిట్ ఉంటుంది. అంటే ఏమిటి? ఒక రోజు అనేటువంటిది ఒక పెద్ద యూనిట్, అంటే 24 గంటలు. అందులో ఏమిటి? ఒక సెకను అనేటువంటిది చిన్న యూనిట్. సో కొన్ని లక్షల సెకన్లు కలిపితే ఇగో ఇంతకాలం అనేటువంటి ప్రమాణం వస్తుంది. కాబట్టి వత్సరము కల్పము అనేటువంటి 2 యూనిట్స్ అనేటువంటి పిల్లలు ఈ భ్రమం తిరగడంలో పుట్టారు అనేటువంటిది మామూలుగా చెప్పారు. ఇక్కడ కథ ప్రకారం ఏంటంటే శింశుమార ప్రజాపతికి భ్రమి అనేటువంటి అమ్మాయి ఉంది. ధ్రువునికి ఇచ్చి వివాహం చేశారు. చేసినప్పుడు వాడికి వత్సరుడు, కల్పుడు అనేటువంటి 2 పిల్లలు పుట్టారు. అన్న తర్వాత ధ్రువుడికి ఓ విదురా, 2వ పెళ్లి కూడా అయిందయ్యా. ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః పుత్రముత్కలనామానం యోషిద్రత్నమజీజనతే. వాయుదేవుడికి ఇలా అనే ఒక అమ్మాయి ఉందయ్యా. ఆ అమ్మాయిని మహాబలః గొప్ప బలశాలైనటువంటి ధ్రువుడికి వాయుదేవుడి యొక్క పుత్రికైనటువంటి ఇలా అనేటువంటి భార్య ఉంది. ఆ భార్య యందు కూడా ధ్రువుడికి ఇచ్చి వాయుదేవుడు ఆ అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. అప్పుడు వాళ్ళకి ఉత్కలనామానం, ఉత్కలుడు అనేటువంటి పుత్రుణ్ణి ధ్రువుడు కన్నాడు. ఆ పిల్లాడితో పాటే యోషితరత్నం
రత్నము వంటి కన్యను కూడా అజీజనత్ కన్నారు అన్నాడు. అంటే ఆ పేరు చెప్పలేదు. రత్నం లాంటి అంటే మంచి అందమైనటువంటి రత్నం లాంటి పిల్ల కూడా ఆ వాయుదేవుడికి కూతురైనటువంటి ఇలకిను ధ్రువుడికి కూడా ఉత్కలుడు ఒక మంచి అమ్మాయి కూడా పుట్టారు. ఇలా పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే తమ్ముడు సోదరుడు ఉన్నాడుగా, ఉత్తమస్తకృతోద్వాహో మృగాయాం బలీయస హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతింగతాః. తన తమ్ముడైనటువంటి ఉత్తముడున్నాడు. పాపం ఉత్తముడికి అకృత ఉద్వాహ, వివాహం జరగలేదు. ఉద్వాహం అంటే వివాహం, అది జరగలేదు. చేయబడినటువంటి వివాహం అయ్యింది ఆయనకి. కలవాడి మృగయాయాం, అతనికి ఏమిటంటే కొన్ని ఏదో వేటాడాలి, ఆడుకోవాలి, ఇవి ఉన్నాయి. చిన్నపిల్లవాడు కాబట్టి, చిన్నవాడు అంటే వయసులో ధ్రువుడి కన్నా చిన్నవాడు కాబట్టి వాడు ఆ వేట కోసం అని చెప్పేసేసి బలీయస పుణ్యజనేన ద్రౌహత, చాలా బలవంతులైనటువంటి పుణ్యజనేన అంటే యక్షుల్ని పుణ్యజనులు అంటారు, వాళ్ళ చేత ఆద్రౌ ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో హత చంపబడ్డాడయ్యా, చంపేశారు వాళ్ళు. ఆ సంగతి తెలిసి తతిమాత ఆ ఉత్తముడు తల్లి అయినటువంటి సురుచి కూడా అస్య గతిం గతాః, కొడుకుతో పాటు ఆ దావాగ్నిలో ఆవిడ కూడా మరణించింది, కొడుకుని వెతుక్కుంటూను. అయిన తర్వాత ఈ వార్త ధ్రువో భ్రాతృవధం శృత్వా, ధ్రువుడు భ్రాతృవధం తన సోదరుడి యొక్క వధను గురించి శృత్వా వినేసి కోపమర్షసు చార్పితః, కోపంతోనూ ఓర్వలేనితనం వలన కలిగినటువంటి దుఃఖం చేత నిండిపోయాడయ్యా. కోప అమర్ష శుచ అర్పిత, అర్పిత అంటే నిండిపోయాడు. దేంతో నిండిపోయాడు? కోపంతో నిండిపోయాడు. శుచ దుఃఖాన్ని, అమర్ష ఓర్చుకోలేనటువంటి, ఇంకా తమ్ముడు మరణించాడు, తల్లి కూడా మరణించింది అనేటువంటి ఆ దుఃఖాన్ని, అర్పిత ఆ దుఃఖాన్ని భరించలేక అర్పిత ఆ దుఃఖంతో నిండిపోయాడు. నిండిపోయే ఆయన ఏం చేశాడంటే జైత్రం స్యందనమాస్థాయ, విజయాన్ని కలిగించేటువంటి తన పూర్వులకి అందరికీ కూడా విజయం కలిగించినటువంటి జైత్రం అనేటువంటి స్యందనం రథాన్ని ఎక్కేసి ఆస్థాయ ఎక్కేసేసి పుణ్యజన ఆలయం, ఈ యక్షుల నివాసం అయినటువంటి ఆ హిమవత్ పర్వత ప్రాంతం వైపు గతః వెళ్ళిపోయాడు అన్నారు. ఇక్కడ కోప ఆమర్ష శుచాహ, కోపము ఓర్వలేనితనముల వలన అని రెండు, కోపంతో ఒకటి, ఆ కోపంలో ఇంకొక డైమెన్షన్ ఏమిటో యాడ్ అవుతుందంటే ఓర్చుకోలేనితనం వచ్చేస్తుంది. కోపం ఒకళ్ళు మనం కంటిన్యూస్గా తిడుతున్నాం అనుకోండి, తిడుతూ ఉండేటప్పటికీ ఆ తిట్లు తినేటువంటి వాళ్ళ మీద మనకి ఇంకా ఓర్చుకోలేనితనం వచ్చి ఏం చేస్తుంది అంటే వెంటనే వాళ్ళు ఏంటి టపటప 4 లెంపకాయలు కొట్టేస్తూ ఉంటాం. అంటే ఏమిటి, నువ్వు కోపంతో తిడుతూ ఉండు అంతే తప్ప వెళ్ళి వాళ్ళని టపటప కొట్టేసేసి చేత్తో ఉంటే ఏదో ఒకటి వచ్చేసి చేసేస్తూ ఉండేటువంటిది కోపంలో ఆ ఓర్చుకోలేని తనం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. మామూలుగా కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే హాయిగా అలా కూర్చుని వాళ్ళని అలా కోపిస్తూ వాళ్ళని ఆ కోపాన్ని అంతా మనసులో పెట్టుకుని అలా ఉంటారు. ఇలాగా ఓర్చుకోలేని తనం ఒకటి వచ్చేసింది. దేన్ని కోపాన్ని ఓర్చుకోలేకపోయాడు. తర్వాత శుచాహ ఆ దుఃఖాన్ని కూడా ఓర్చుకోలేకపోవడం వల్ల కోప ఆమర్ష శుచాహ, కోపము ఓర్వలేనితనము వలన కలిగినటువంటి దుఃఖం. ఆ కోపాన్ని ఓర్చుకోలేక వాళ్ళని కూడా ఓర్చుకోలేక ఆ దుఃఖంతో రథం ఎక్కేసేసి పుణ్యజన ఆలయం, ఆ యక్షుల నివాస స్థానం గతః వెళ్ళాడయ్యా. వెళ్ళిన తర్వాత వాళ్ళ యక్షులందరూ ఎక్కడుంటారు అంటే గత్వో ఉదీచీం దిశం రాజా రుద్రానుచర సేవితాం, అలా గబ 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 రథాన్ని తోలుకుంటూ ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. ఉదీచీ దిశం అంటే ఉత్తర దిక్కు అని అర్థం. అక్కడ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ ప్రాంతం అంతా కూడా రుద్రానుచర సేవితం, ఆ హిమవత్ పర్వత ప్రాంతం అంతా రుద్రుల యొక్క అనుచరులు, ఈ ప్రమథగణాలు ఈ గణాలన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉండేటువంటి ఆ ప్రాంతం వైపుకి వెళ్ళి దదర్శ, అక్కడ హిమవద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం, అక్కడ
ఒక హిమవత్పర్వత ప్రాంతంలో ఒక పెద్ద మైదానం లాంటి ఓ ప్రాంతం చేరుకున్నాడు. ఆ మైదాన ప్రాంతంలో పురీం గుహ్యక సంకులాం, అక్కడ ఈ యక్షులందరూ ఉండేటువంటి, యక్షులందరూ తిరిగేటువంటి ఒక అలకాపురం, దాని పేరు అలకాపురి అంటారు. పురీం దదర్శ, అక్కడికి వెళ్ళి ఆ అలకాపురిని, అక్కడ ఈ గుహ్యకులు అంటే యక్షులు, వీళ్ళందరూ తిరిగేటువంటి ఆ ప్రాంతానికి చాలా వేగంగా కోపంతో ఆ దుఃఖాన్ని సహించలేక భయంకరమైనటువంటి ఆవేశంతో ఆ రుద్రుడు వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయి ఏం చేశాడంటే దద్మౌ శంఖం బృహద్బాహుఖం దిశాను అనునాదయన్ ఏనోద్విగ్నదృశ క్షత్తరుపదేవ్యో అత్ర సంభృశం. అక్కడ ఉపదేవ్య, ఆ యక్షులు భార్యలైనటువంటి వాళ్ళు, ఆ నగరంలో వాళ్ళందరూ ఇటు అటు తిరుగుతున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఎవరో రథం మీద వచ్చేసాడు, ఎవరో వచ్చారు అనుకునే వాళ్ళందరూనేమో వాళ్ళ ఇటు తిరిగేసేస్తున్నారు. స్త్రీలు పురుషులు వాళ్ళందరూ కూడా అక్కడ తిరిగేస్తూ ఉండేటప్పటికి క్షత్త ఓ విదురా బృహద్బాహు, మంచి ఆజానుబాహుతో అందంతో వెలిగిపోతూ కోపంతో ఊగిపోతూ ఉండేటువంటి ఆ ధ్రువుడు ఏం చేశాడంటే శంఖం దద్మౌ, వెంటనే తన శంఖాన్ని తీసుకుని గట్టిగా పూరించేటప్పటికీ ఆ శంఖధ్వని ఆకాశం ఖం చ దిశ అనునాదయం, ఖం మొత్తం ఆకాశం కూడా దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించేటట్టు గట్టిగా శంఖాన్ని ఊదిపారేశాడు. ఎప్పుడైతే ఆ శంఖధ్వని చాలా భయంకరంగా వినిపించిందో, దిక్కులు పిక్కటిల్లిపోయేటట్టు చేశాడో, అప్పుడు ఉద్విగ్నదృశ, చాలా ఉద్విగ్నంతో భయంతో ఏమైపోతుంది అనేటువంటి కళ్ళతోనూ ఉపదేవ్య, అక్కడ ఉండేటువంటి యక్ష స్త్రీలందరూ కూడా భృశం అత్రసం, భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయేటప్పటికి ఏం జరిగింది అంటే, అప్పుడు వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఈ మగ యక్షులందరూ ఉన్నారు కదా, పురుషులు, యక్షుల్లో ఉండేటువంటి పురుషులు వీళ్ళందరూ కూడా తతో నిష్క్రమ్య బలిన ఉపదేవ మహాభటాహ, యక్షుల యొక్క మహాభటాహ అంటే ఏమిటి, ఆ యక్షురాజు అయినటువంటి కుబేరుని ఉపదేవుడు అంటారు. ఆ ఉపదేవుడి యొక్క మహాభటులందరూ కూడా తం నినాదం అసహంతః, ఆ శంఖధ్వనిని విని వాళ్ళకి చాలా కోపం వచ్చింది, సహించలేకపోయారు. ఎవడు మా నగరం దగ్గరకు వచ్చి మా స్త్రీలని మమ్మల్ని భయపెట్టేటువంటి విధంగా భయంకరంగా శంఖధ్వని చేస్తున్నాడు అంటే ఏదో ప్రొవకేషన్ కోసం వచ్చాడా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఉతాయుధ నిష్క్రమ్యాభిపేతు, వెంటనే గబ కర్రలు గొసూలాలు ఖడ్గాలు సుండిబులు ఒకటేమిటి రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ తీసేసుకుని ఎవడో యుద్ధానికి వచ్చాడు అనేటువంటి విధంగా భావించి అలకాపురం నగరంలోంచి నిష్క్రమ్య బయటకు వచ్చేసేసి అభిపేతు, ఆ ధ్రువుడి వైపుకి పరుగులంఘించుకున్నారు. వీళ్ళందరూ ఆయుధాలు పట్టుకుని ఓ విదురా అలాగా మీదకు వచ్చేస్తూ ఉంటే తానాపతతో వీర ఉగ్రధన్వా మహారథ ఏకైకం యుగపత్ సర్వానహన్ బాణైస్త్రిభిః వీరుడైనటువంటి ఆ ధ్రువుడి దగ్గర ఉగ్రధన్వాహ, చాలా భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి ధనస్సు ఒకటి ఉంది. ఆ ధనస్సుతో మహారథాః, రథయుద్ధంలో చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు విదురా ధ్రువుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. రథంలో ఉంటూ ఎన్ని వేల మందితో కూడా ఎలా యుద్ధం చెయ్యగలగడో అనేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆ ధ్రువుడు. అతడు ఆపతతః, అలా మీదకొస్తూ ఉండేటువంటి సర్వాంతాం వాళ్ళందరినీ చూసి యుగపతి ఒక్కసారి ఏకం అక్కడ వచ్చేటువంటి ఒక్కొక్కడి మీద కూడా త్రిభిః బాణైః అహన్, ఒక్కొక్కడి నుదురు మీద కూడా మూడేసి బాణాలతో కొట్టిపారేశాడు. అంటే ఏమిటి, చుట్టుముట్టు మీదకి ఇలా ఒక్కసారి వచ్చేస్తూ ఉంటే అన్ని వేల మంది వచ్చేస్తూ ఉంటే వాళ్ళందరి నుదుటి మీద పడేటట్టు మూడేసి బాణాలు కసక్కమని వాళ్ళ నుదుట్లో గుచ్చుకుపోయేటట్టు కొట్టేశాడయ్యా అన్నాడు.
ఏమిటండి మనం ఊహకి అందటం లేదే అంటే, అంత భయంకరంగా యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం, శక్తి పూర్వకాలంలో ఆ గురువులు ఈ విలువిద్యని ఈ రాజకుమారులకి వీళ్ళకి నేర్పుతూ ఉండేవారు. అదేవిధంగా మనకి రామాయణం చూసినట్లయితే 14,000 మంది రాక్షసులు అరణ్యంలో శ్రీరామచంద్రుడి మీదకు వస్తున్నప్పుడు ఆ విల్లుని తాను అనేక రకాలుగా ఉంచుతూ శివుడిలాగా రుద్రుడిలాగా ఒకేసారి 14,000 మందిని కూడా ఎంత 9 నిమిషాల్లో 10 నిమిషాల్లో మొత్తం హతం చేసి పారేసేట. అంత అద్భుతమైనటువంటి విలువిద్య నైపుణ్యం ఉండేది వాళ్ళలో. ఆ తర్వాత ఆ ధనస్సు తయారీలోనూ ఆ ధనస్సులో అంత వేగంగా ఇప్పుడు మామూలుగా మిసైల్స్ దూసుకు వెళ్ళిపోయేటటువంటి విధంగా ఆ టెక్నాలజీ అంతా కూడా అప్పుడు వాళ్ళు డెవలప్ చేశారు అనేటువంటి విషయం మనకి అటు భారతంలో యుద్ధకాండలో ఆ యుద్ధం జరిగేటువంటి పరిస్థితిలో కూడా మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కూడా అసలు మన ఊహకు అందనటువంటి విధంగా ఉంటుంది. అదంతా సత్యం. ఆ విధంగా అంటే ఈ వచ్చినటువంటి వీళ్ళు అనేక మంది వచ్చారట. వచ్చినటువంటి యక్షులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం చెప్తూ 130,000 మంది వచ్చేసారట. వాళ్ళందరినీ కూడా మూడేసి బాణాలతో కొట్టాడు. అంటే ఆ టెక్నాలజీ ఏమిటో మనం ఊహకు అందనటువంటి విధంగా ఉంటుంది. అది అయిన తర్వాత తేవైలలాటలగ్నైస్తైరిషుభి సర్వయేవహి మత్వా నిరస్తమాత్మానామశంసన్ కర్మతస్య తత్. ఎప్పుడైతే అందరికీ మూడేసి కొట్టేటప్పటికీ వాళ్ళు సర్వే అవహి అందరూ కూడా అందరి లలాటలగ్నై అందరి నుదుటి మీద కూడా తగులుకున్నాయట మూడేసి బాణాలు. తై ఇషుభి ఆత్మానం నిరస్తం. ఎప్పుడైతే వాళ్ళగా తగులుకున్నాయో వాళ్ళు ఒక్కసారి వీఆర్ డిఫీటెడ్ అని చెప్పి వాళ్ళు నిరస్తం, మేము ఓడిపోయామా అన్నట్టుగా మత్వ తలచుకుంటూ వాళ్ళు తస్య ఆ ధ్రువుడి యొక్క కర్మ ఆశంసం, అబ్బా ఏం కొట్టాడండి, పోతే పోయింది కానీ దెబ్బ అని చెప్పి వాళ్ళందరూ కూడా అట్ ది ఫస్ట్ ఇన్స్టెంట్స్ దెబ్బ తగలడంతోనే వాళ్ళందరూ కూడా ధ్రువుణ్ణి ఇన్నాళ్ళకి ఒక మహావీరుడిని ఒకరిని చూడగలిగాము, ఇంతవరకు ఇలాగ కొట్టినటువంటి వాడు ఎవడూ లేడు అని చెప్పి, అరా నీకు కలిగిందా, నాకు తగిలే అని చెప్పి అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడేటట్టు కొట్టేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆశంసన్ ఆ ధ్రువుడి యొక్క ఆ యుద్ధ నైపుణ్యాన్ని పొగిడేరయ్యా విదురా అన్న తరువాత తేచాపి మమృష్యంతః పాదస్పర్శమివోరగాః శరైరవిధ్వన్ యుగపద్విగుణం ప్రచికీర్షవః. వెంటనే ప్రచికీర్షవః ఆ దెబ్బ తిని ధ్రువుణ్ణి ఒక్కసారి అబ్బా ఏం కొట్టాడు అని చెప్పి అనేసి వెంటనే ప్రచికీర్షవః వెంటనే బదులు తీర్చుకోవాలి అనేటువంటి ఆ భావం ద్విగుణం వాళ్ళకి పెరిగిపోయింది. అంటే రెట్టింపు అయిపోయింది. బదులు తీర్చేసుకోవాలి, వీడిలా కొట్టేశాడు అనేటువంటిది రెట్టింపు అయిపోయి వాళ్ళు శరైహి యుగపతు అవిధ్యన్ ఒకేసారి మొత్తం వాళ్ళు బాణాలు వేసి ఆ ధ్రువుడి మీద కొట్టారు. వాళ్ళ కోపం ఎలా ఉంది అంటే ఉరగాహ పాదస్పర్శం ఇవ, తోక తొక్కిన చాచుల్లాగా పాముల్లాగా వాళ్ళందరూ కూడా రెట్టింపైపోయినటువంటి కోపంతో ప్రచికీర్షవః బదులు తీర్చుకోవడానికి వాళ్ళందరూ కూడా బాణాలేసి మళ్ళీ ధ్రువుడి మీద కొట్టేశారయ్యా అని చెప్పిన తరువాత అలాగ వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే తతః పరిఘ నిస్త్రంశై ప్రాసశూల పరస్వదై శక్తివృష్టిభిర్భు శుండీభి చిత్రవాజైశ్చరైరపి అభ్యవర్షన్ ప్రకుపితాః శరథం సహసారథిం ఇచ్ఛन्तస్తత్ప్రతీకర్తుమయుతాని త్రయోదశ. వాళ్ళు చాలా త్రయోదశ అయతాని అంటే అయతము అంటే 1,00,000, త్రయోదశ అంటే 30,30,000 మంది యక్షులు ఒక్కసారి రకరకాలైనటువంటి ఆయుధాలతో పరిఘ అంటే పెద్ద పెద్ద గడియల్ లాంటి వాటితోనూ తర్వాత
అసి అంటే కత్తులతోనూ, ప్రాసరాలు అంటే శూలాలతోనూ పరస్వదై ఈటలతోనూ గండ్రగొడ్డళ్లతోనూ శక్తి రుష్టిభి చిల్లకోలలు అనేటువంటి ఆయుధాలతోనూ ఈటలతోనూ భుషుండి అనేటువంటి ఆయుధాలతో, తరువాత చిత్రవాజై రకరకాలైనటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాలుతో, చిత్రవాజై నెమలీకలు, కాకీకలు, ఈ రకరకాలైనటువంటి ఈకలు కట్టి బాణం వేస్తుంటే అది గాలిలో ఆ బాణానికి వేగం వెళ్ళేటువంటి టెక్నాలజీతో వాళ్ళు అవన్నీ వచ్చి శరైహపి ఆ బాణాలతో సరథం సహసారథిం ఆ రథం మీద ఉన్నటువంటి ధ్రువుణ్ణి సహసారథిం సారథితో వచ్చినటువంటి ఆ ధ్రువుణ్ణి అభ్యవర్షం వర్షం కురిపించినట్లు వీళ్ళు బాణాలతోనూ, ఈ గుదియలతోనూ, కత్తులతోనూ, ప్రాసాలతోనూ, శూలాలతోనూ, వీటలతోనూ, భుషుండి అనేటువంటి ఆయుధాలతోనూ ఒక్కసారి ధ్రువుడి మొత్తం ఆయుధాలతో కప్పేశారయ్యా. కప్పేసేటప్పటికీ అప్పుడు ఔత్తానపాదస్య సతదా శస్త్రవర్షేణ భూరిణ న ఉపాదృశ్యత ఛన్నాసారేణ యథాగిరి. బ్రహ్మాండమైనటువంటి వర్షం మొత్తం కప్పేస్తే కొండ ఏ విధంగా అయితే కనిపించకుండా వర్షంతోనూ మేఘాలతోనూ కప్పిపడిపోయి ఉంటుందో, అలాగా ఉత్తానపాదుడు పుత్రుడైనటువంటి ధ్రువుడి మీద ఈ ఆయుధాలన్నీ, ఆ 130,000 మంది వేసినటువంటి ఆయుధాలన్నీ కప్పేసేటప్పటికి ధ్రువుడు కనిపించినటువంటి ఒక పర్వతంలా ఉన్నాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.